హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెను మమతా వ్లాగ్స్. ఈరోజు చేయబోయేది ఫిష్ ఫ్రై. కర్రీ కంటే కూడా ఫిష్ ఫ్రైని ఎక్కువగా ఇష్టపడతారు. మనం మంచిగా క్రిస్పీగా ఎలా ఫ్రై చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా చేప ముక్కల్ని తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్లో ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, మెంతి పౌడర్ కొద్దిగా వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ ఉన్నది అదే. తర్వాత దాంట్లోనే ఒక 2 స్పూన్ల కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసి కలపాలి. దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం కూడా వేయాలి. మనము ఎన్ని చేప ముక్కల్ని తీసుకుంటామో దాన్ని బట్టి ఒక నిమ్మకాయ, ఎక్కువగా ఉంటే 2 నిమ్మకాయలు తీసుకోవచ్చు. నేను ఒక 1 కేజీ కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 2 నిమ్మకాయల జ్యూస్ వేసుకున్నాను. దాంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసి అన్నీ మంచిగా కలిపేసి దీనికంతా పట్టించాలన్నమాట. దీంట్లో ఇంకా స్పెషల్గా చెప్పేది ఏంటంటే, ఈ ఫ్రై మా అన్న చేస్తుండు. మొత్తం నిజంగా వంటల దగ్గర బాగా చేస్తాడండి. మా చిన్నన్న చేస్తుండనమాట చేపల ఫ్రై. ఇంకా వాడే మొత్తం కలిపి పెట్టేసుకున్నాడు. కలిపి కాసేపు ఒక 1 అవర్ అలా పెట్టేసి పక్కన, తర్వాత ఇలా ఫ్రై చేస్తుండు. నిజంగా ఎట్లుంటుందో అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. చాలా బాగా ఫ్రై చేశాడు. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. మొత్తం ఎక్కువగా కాల్చకుండా నార్మల్గా ఉంటేనే బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మరీ ఎక్కువగా కాలితే మాడినట్టుగా స్మెల్ వస్తుంది కాబట్టి నార్మల్గా మీడియంలో కాల్చుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే దెన్ బాయ్.